మీ షార్ట్ వీడియోస్ గానీ, మీ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ గానీ వైరల్ జేసుకోవడానికి నేనొక ఇంపార్టెంట్ టిప్ చెప్పబోతున్నాను. క్లియర్‌గా వీడియో మొత్తం ఫోకస్ చేయండి. ఒకసారి మీ ఫోన్‌లో సౌండ్‌ని పూర్తిగా ఆఫ్ చేసి, ఒక రీల్ గానీ, ఒక షార్ట్ వీడియో గానీ చూడండి. వీడియోలో ఎవరో మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? సో, అర్థం కావట్లేదు. ఇప్పుడు అదే వీడియోకి క్యాప్షన్స్ అనేవుంటే, సౌండ్ లేకపోయినా సరే వాళ్ళు ఏం చెప్తున్నారనేది మనం క్లియర్‌గా చదువుకుంటూ అర్థం చేసుకోవచ్చు. అందుకే క్యాప్షన్స్ అనేవి చాలా చాలా పవర్‌ఫుల్. మన వీడియోని ప్రతి ఒక్కళ్ళు హెడ్‌ఫోన్స్ పెట్టుకొని సౌండ్ ఆన్ చేసి చూస్తారని అనుకోవడం మన భ్రమ. కొంతమంది బయట ఉంటారు, కొంతమంది ఆఫీస్‌లో ఉంటారు, కొంతమంది హాస్పిటల్‌లో ఉంటారు, కొంతమంది ఫ్యామిలీ మధ్యలో ఉంటారు. ఇంకొంతమంది అసలు హ్యాబిట్‌గానే సౌండ్ లేకుండా రీల్స్, షార్ట్స్ చూస్తూ ఉంటారు. 2016లో ఫేస్‌బుక్ వీడియో వ్యూస్‌కి సంబంధించిన ఒక చిన్న స్టడీలో 85% అందరూ కూడా సౌండ్ లేకుండా చూస్తున్నారని రిపోర్ట్స్ వచ్చాయన్నమాట. అంటే ఇది పాత ఫేస్‌బుక్ డేటా అయ్యుండొచ్చు. కానీ జనాలు మారిపోరు కదా! ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లో డేటా కూడా ఇంతే అనమాట. కానీ ఇక్కడ ఒక విషయం క్లియర్. సౌండ్ లేకుండా మన వీడియో అర్థమయ్యేలా ఉంటే మన కంటెంట్‌కి ఒక అడ్వాంటేజ్. అందుకే క్యాప్షన్స్ అనేవి ఇంపార్టెంట్. రిసర్చ్ కూడా ఇదే చెప్తుంది కదా! క్లియర్‌గా మీకు అర్థమైంది. ఇక మనం ఊరికే చెప్తున్న విషయం కాదు. ఒక రిసర్చ్‌లో 100కి పైగా స్టడీస్‌ని పరిశీలించిన తర్వాత వాళ్ళు చూసిన విషయం ఏంటంటే, క్యాప్షన్స్ ఉన్నప్పుడు జనాలకి వీడియోస్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్ అర్థం చేసుకోవడము, అటెన్షన్ పెరగడము, బాగా దాన్ని గుర్తుంచుకోవడం అనేది క్లియర్‌గా అర్థమైందనమాట. సో, ఇప్పుడు ఒక క్లియర్ విషయం గుర్తుపెట్టుకోండి. ఈ క్యాప్షన్స్ పెడితే వెంటనే వైరల్ అయిపోతాయని చెప్పడం రిసర్చ్ ఉద్దేశ్యం కాదు. కానీ మీ కంటెంట్ వ్యూవర్‌కి అర్థమయ్యేలా చేయడంలో క్యాప్షన్స్ చాలా హెల్ప్ చేస్తాయి. ఒకవేళ మీ కంటెంట్ క్లియర్‌గా ఉంటే క్యాప్షన్స్ అనేవి ఇంకా నెక్స్ట్ లెవెల్ వైరల్ చేయడానికి బూస్ట్ ఇస్తాయన్నమాట. మరి తెలుగు క్రియేటర్స్‌కి ఎందుకు ఇది ఇంపార్టెంట్ అనేది కూడా చెప్తాను. మన వీడియోలో తెలుగుతో పాటు ఇంగ్లీష్ వర్డ్స్ కూడా మనం చాలా వాడుతూ ఉంటాం. ఎగ్జాంపుల్ మానిటైజేషను, థంబ్‌నెయిల్, అల్గోరిథమ్, వాచ్ టైమ్ ఇలాంటి పదాలు కూడా మాట్లాడుతున్నప్పుడు ఒక వ్యూవర్‌కి ఒక వర్డ్ మిస్ అవ్వచ్చు. ఏదో మాట్లాడుతున్నప్పుడు ఫ్లోలో మిస్ అయిపోవచ్చు. అది ఏంటి అని అర్థం అవ్వకపోవచ్చు. కానీ అదే వర్డ్ స్క్రీన్ మీద కనిపిస్తుందనుకోండి, ఓకే మానిటైజేషనా అని చెప్పి వాళ్ళకి అర్థమవుతుందనమాట. అందుకే తెలుగు కంటెంట్‌కి తెలుగు క్యాప్షన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. చాలామందికి తెలుగు చదవడం రాదు కాబట్టి టెంగ్లీష్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ ఒక ప్రాబ్లమ్ ఉంది. క్యాప్షన్స్ ఇంపార్టెంట్ అని చాలామందికి తెలుసు. కానీ ప్రతి వీడియోకి మాన్యువల్‌గా క్యాప్షన్స్ టైప్ చేయడం అనేది చాలా చాలా టైం తీసుకునే ప్రాసెస్ అనమాట. వీడియో మొత్తం విని వర్డ్స్ అన్నీ టైప్ చేసి, టైమింగ్ సెట్ చేసి, ఎర్రర్స్ ఏమైనా ఉంటే కరెక్షన్ చేసి, ఒక ప్రాపర్ స్టైల్‌లో పెట్టాలి. ఇది ప్రతి వీడియోకి చేయడం అనేది అసలు చాలా హెడ్‌ఏక్ అనమాట. అసలు ఇంపాసిబుల్ కేస్. నేను చాలా సార్లు చేశాను కూడా అలాగా. కానీ చాలా చాలా టైం వేస్ట్ ప్రాసెస్ అనమాట అది. అందుకే ఇప్పుడు ఏఐ టూల్స్ అనేవి చాలా ఉపయోగపడుతున్నాయి. అందులో ఒకటే వైరల్ రీల్స్ అనే ఒక అప్లికేషన్ అనమాట. నేను చెప్తాను మీకు. తెలుగు క్యాప్షన్స్‌ని ఎంత యాక్యురేట్‌గా జనరేట్ చేస్తుంది, మన తెలుగు ప్లస్ ఇంగ్లీష్ మిక్స్‌ని ఎలా హ్యాండిల్ చేస్తుంది, క్యాప్షన్స్ అనే స్టైల్స్ ఎలా ఉన్నాయి, మన ఎడిటింగ్ టైంని ఎంత సేవ్ చేస్తుంది అనేది ప్రాక్టికల్‌గా ఒక వీడియోలో నేను మీకు చూపిస్తాను. లెట్స్ గో టు ద డెమో. నేను మీకు ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేయబోయే అప్లికేషన్ పేరే వైరల్ రీల్స్. ఈ వైరల్ రీల్స్ అప్లికేషన్ అనే లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు అక్కడి నుంచి మీరు యూజ్ చేయొచ్చు. దీనికి మీరేమి అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ డైరెక్ట్‌గా ఫోన్‌లో అయితే బ్రౌజర్ నుంచే మీరు చేయొచ్చు అనమాట. సిస్టమ్‌లో అయితే మీరు యాక్చువల్‌గా వెబ్సైట్ నుంచి చేసుకోవచ్చు. సో, అది ఈజీ ప్రాసెస్ అనమాట. మీ ఫోన్‌లో ఎక్కువ యాప్స్ పెట్టేసుకోకుండా. సో, అదొక అడ్వాంటేజ్ కింద నాకు అనిపించింది. మీరు ఆండ్రాయిడ్ అయినా, ఐఓఎస్ అయినా లేదంటే గనుక మీరు ఎనీ డెస్క్‌టాప్ వెర్షన్‌లో మీరు ఈజీగా చేసుకోవచ్చు అనమాట. డెస్క్‌టాప్ వెర్షన్ అంటే సిస్టమ్ గానీ, ల్యాప్‌టాప్ గానీ వాటిల్లో కూడా మీరు ఈజీగా చేసుకోవచ్చు. సో, ఇక్కడ ఇండియాస్ ఫాస్టెస్ట్ రీల్ ఎడిటర్ అని చెప్పి క్లియర్‌గా వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. అండ్ అది నేను ప్రాక్టికల్‌గా అబ్జర్వ్ చేశా కూడా అనమాట. నేను స్టార్టింగ్‌లో ఉన్న క్రెడిట్స్ నేను తీసుకొని ట్రై చేశాను ఈ వెర్షన్‌ని. అండ్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అనమాట. నేను ఆల్రెడీ వీడియోలు కూడా పోస్ట్ చేశాను. చాలా వీడియోస్ అట్లే వైరల్ కూడా అయినాయి అనమాట. అండ్ నా వీడియో పర్ఫెక్ట్‌గా ఉంది అని అనుకున్న తర్వాత నేను క్యాప్షన్స్ యాడ్ చేస్తే అప్పుడు నాకు అర్థమవుతుంది అనమాట. నేను ఈ వీడియోకి ఒక 5000 వ్యూస్ ఎక్స్పెక్ట్ చేస్తే గనక, ఆ క్వాలిటీ అలా ఉంటే గనక నేను క్యాప్షన్స్ యాడ్ చేయడం వల్ల అది 10,000కి వెళ్ళే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో, మన కంటెంట్ క్వాలిటీ ఉంటే దానికి క్యాప్షన్స్ అనేవి ఇంకా ఎడిషనల్ బూస్ట్ ఇస్తాయి. 2 టైమ్స్, 3 టైమ్స్ కూడా బూస్ట్ ఇస్తాయన్నమాట. సో, క్యాప్షన్స్ అనేవి అంత పవర్ఫుల్. క్యాప్షన్స్ ఇన్ జనరల్ పవర్ఫుల్ అండ్ ఇక్కడ ఉన్న స్టైల్స్ కూడా ఇంకా బెటర్‌గా ఉన్నాయన్నమాట. సో, గెట్ స్టార్టెడ్ ఫర్ ఫ్రీ. నేను ఇప్పుడు చేస్తున్నాను. సో, డైరెక్ట్‌గా మనం ఒక రీల్ ఎడిట్ చేసి చూద్దాము. యెస్, లాగిన్ అయితే అయిపోయాను. పైన మీకు ఇక్కడ స్టార్ కనిపిస్తుంది కదా! ఇక్కడ ఉన్నది ఒక క్రెడిట్ అనమాట. సో, ఫ్రీగా మనం ఒక రీల్ ఇందులో చేసుకోవచ్చు. అండ్ ఇది చేసిన తర్వాత మీది ఎంత పవర్ఫుల్ అనే దాన్ని బట్టి దాని తర్వాత వాళ్ళు ఇచ్చే ప్యాక్ కూడా మీకు చెప్తాను. అది కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. అది కూడా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనకి ఇది ఎలా ఉందో డెమో చూద్దాం. సో, అప్‌లోడ్ ఏ న్యూ వీడియో చేస్తున్నాను. చూస్ వీడియో. నా దగ్గర ఉన్న వన్ ఆఫ్ ద వీడియోస్ ఒకటి నేను చూస్ చేసుకుంటున్నాను. సో, ఇక్కడ డన్. సో,
ఇక్కడ అప్లోడ్ సెట్టింగ్స్ వస్తాయన్నమాట. అంటే మీరు ఏ లాంగ్వేజ్‌లో ఉంది ఏంటని చెప్పేసి మీరు సెట్టింగ్స్ సెలెక్ట్ చేసుకుంటే గనక మీకు బెస్ట్ అవుట్‌పుట్ అనేది వస్తదనమాట. ఇక్కడ ఏ లాంగ్వేజ్ కావాలి అనేది కూడా మీరు మెన్షన్ చేసుకోవచ్చనమాట. మీరు తెలుగు కావాలనుకుంటే తెలుగు పెట్టొచ్చు. లేకపోతే డిఫరెంట్ లాంగ్వేజ్ పెట్టొచ్చు. బెస్ట్ థింగ్ ఏంటంటే ఇందులో ఉన్నది టింగ్లిష్ అనమాట. టింగ్లిష్ ఆర్ ఇప్పుడు కొత్తగా రీసెంట్‌గా టెంగ్లిష్ అని చెప్తున్నారనమాట. టెంగ్లిష్ ఆర్ టింగ్లిష్ అంటే ఏంటంటే మనం తెలుగు పదాలు ఉంటాయి కదా! చాలామంది మనం చాటింగ్‌లో ఏం చేస్తాము? తెలుగు ఉందనుకోండి, ఏం చేస్తున్నావు అనడానికి ఈఎంసీహెచ్ఈఎస్ టీహెచ్యుఎన్ఎన్ఏవి ఏం చేస్తున్నావు అలా అంటున్నాము. ఎక్కడ అనే దానికి ఈకేకేఏడిఏ ఎక్కడ అలా టైప్ చేస్తున్నాము. సో మన తెలుగుని ఇంగ్లీష్‌లో టైప్ చేయడాన్ని టింగ్లిష్ అంటారనమాట. చాలామంది ఈ జెన్ జీ అవ్వచ్చు, అంటే కొత్త జనరేషన్ వాళ్ళు అండ్ కొత్త జనరేషన్ ఇంకా తర్వాత జనరేషన్స్ వాళ్ళు జెన్ ఆల్ఫా ఇవన్నీ కొత్త జనరేషన్స్ వస్తున్నాయి కదా! వాళ్ళందరికీ తెలుగు చదవడం అనేది చాలా కష్టమైపోయిందనమాట. సో ఇంగ్లీష్‌లో కానీ మనం మెన్షన్ చేయగలిగితే అప్పుడు మన రీల్‌ని ఇంకా ఎక్కువ రీచ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. చాలామందికి ఇప్పుడు ఇది అలవాటైపోయిందనమాట. ఈ జెన్ జీ లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ కూడా. మనం అడాప్ట్ అవుతూ ఉండాలి. మనం వచ్చిందే పెడదాం అని అనుకోకూడదనమాట. ఆడియన్స్‌కి ఏది బాగా కనెక్ట్ అవుతుందో అది మనం పెట్టాలి. సో టింగ్లిష్ ఆర్ తెలుగులో ఉన్న టెంగ్లిష్ చాలా ఇంపార్టెంట్. నేను అది సెలెక్ట్ చేస్తున్నాను మీకు క్లియర్‌గా అర్థం అవ్వడం కోసం. నేను వీడియోని ట్రిమ్ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ ఎడిటింగ్ చేసేసాను. ఆటో ఫ్రేమ్ చేయాలని అనుకోవట్లేదు. ఆటో ఫ్రేమింగ్ అంటే మన వీడియో కొంచెం అటు ఇటుగా ఉంటే కనుక మన ఫేస్ ఎక్కడ ఉందో దాన్ని బట్టి కరెక్ట్గా ఫ్రేమ్ చేస్తుందన్నమాట. సో ఆటోమేటిక్గా ఎడిటింగ్ కూడా చేస్తానమాట. నేనైతే నో చేస్తున్నాను ప్రస్తుతానికి. ఎందుకు అంటే నాకు కావాల్సింది క్యాప్షన్స్ పవర్ఫుల్ కాబట్టి దాని ప్రాసెస్లో వెళ్తున్నాను. నేను ప్రొసీడ్ అని క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ అప్లోడింగ్ యువర్ వీడియో అప్లోడ్ అవడానికి నాకు ఆల్మోస్ట్ ఒక 1.5 మినిట్ అంతకన్నా తక్కువే పట్టింది అనమాట. అంటే నిమిషంన్నర కన్నా తక్కువే పట్టింది. ఇప్పుడైతే ఇక్కడ మనకి రీల్ క్రియేట్ చేస్తుంది అనమాట. ఇది కూడా మనకి ఎంత టైం తీసుకుంటుందో చూద్దాము. సో ఇది నేను 4K ఉన్న వీడియోనే అప్లోడ్ చేశాను అనమాట. సో 4K ఉన్న వీడియో 34 సెకండ్స్ ఉంది. 34 సెకండ్స్ 1.5 మినిట్లో అప్లోడ్ అయింది 4Kలో అంటే అది ఫాస్ట్గానే అప్లోడ్ అయినట్టు లెక్క అనమాట. అండ్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ప్రిపేరింగ్ రీల్ మొత్తం అంతా కంప్లీట్ కూడా అయిపోయింది. అది కూడా విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్లోనే అయిందంటే హాఫ్ మినిట్ ఒక అర నిమిషంలోనే కంప్లీట్ అయిపోయింది అనమాట. సో మనం ఇంకొంచెం వెయిట్ చేద్దాం, ఇంకా ప్రాసెసింగ్లోనే ఉంది కాబట్టి అర నిమిషానికి ఇంకొక కొన్ని సెకండ్స్ కూడా మనం యాడ్ చేసుకుందాము. క్లియర్ టైమ్ లైన్స్ ప్రకారమే మనం వెళ్దాము. ఇక్కడేమి దీన్ని మార్చడం కానీ లేకపోతే దాన్ని మాడిఫై చేసేసి ఒక ఇంత ఫాస్ట్గా అయిపోతుందని చెప్పడం నా ఉద్దేశం కాదు. క్లియర్గా ఎంత టైం అయిందో మీకు క్లియర్గా చూపిస్తున్నాను. సో ఇప్పుడు మీరు చూడండి, ఓవరాల్గా మనకి విత్ ఇన్ 2.5 మినిట్స్ ఆర్ 3 మినిట్స్ లోపలే మన వీడియో అయితే రెడీ అయిపోయిందనమాట. నేను ప్లే చేస్తున్నాను చూడండి. అనుకుంటే ఏదైనా చేయొచ్చు. మొన్న భీమవరం వెళ్ళినప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. హైదరాబాద్ నుంచి మేము కార్ తీసుకెళ్ళలేదు. మా బాబాయ్కి ఆటో ఉంది. ఫ్యామిలీతో దగ్గరలో ఉన్న చిన్న ప్లేస్కి వెళ్ళాల్సి వస్తే అప్పుడు ఆటో నేనే డ్రైవ్ చేస్తా అని చెప్పి ఆటో తీసుకున్నాను. మొదట ఇంట్లో వాళ్ళకి కొంచెం డౌట్ వచ్చింది, నిజంగానే డ్రైవ్ చేయగలుగుతాడని. కానీ ఒకసారి డ్రైవ్ చేయడం మొదలుపెట్టాక అందరినీ తీసుకెళ్ళి మళ్ళీ సేఫ్గా తీసుకొచ్చాను. అప్పుడు నాకు ఒక విషయం అనిపించింది, మనసు లేదని అనుకుంటే ఏదైనా చేయొచ్చు. మనకు తెలియంది కష్టం కాదు, ప్రయత్నించకపోవడమే కష్టం. ఒక్కసారి ధైర్యంగా ముందడిగేస్తే ఇది కూడా చేయగలనా అనుకున్నదే అరే ఇంతేనా అనిపిస్తుంది. మీరు కూడా ఏదైనా ట్రై చేయొచ్చు. అర్థమైంది కదా క్యాప్షన్స్ ఎలా వస్తున్నాయో. టెంగ్లిష్ అనేది మీరు ఇప్పుడు చూసారు, క్లియర్గా ఉంది. సో మీరు క్యాప్షన్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనం క్యాప్షన్స్ చూసాం కదా, ఈ క్యాప్షన్స్ని మనం తెలుగులో కూడా ఇన్స్టెంట్గా మార్చుకోవచ్చు అనమాట. జస్ట్ నేను ఇక్కడ కింద క్యాప్షన్స్ మీద క్లిక్ చేసి తెలుగు మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత నేను ఈ వీడియోని ప్లే చేస్తాను. అనుకుంటే ఏదైనా చేయొచ్చు. మొన్న భీమవరం వెళ్ళినప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. హైదరాబాద్ నుంచి మేము కార్ తీసుకెళ్ళలేదు. మా బాబాయ్కి ఆటో ఉంది. ఫ్యామిలీతో దగ్గరలో ఉన్న చిన్న ప్లేస్కి వెళ్ళాల్సి వస్తే అప్పుడు ఆటో నేనే డ్రైవ్ చేస్తా అని చెప్పి ఆటో తీసుకున్నాను. ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటో మీరు అబ్జర్వ్ చేశారా క్లియర్గా? నేను ఆటో లేకపోతే ప్లేస్ అని ఉన్నాయి చూసారా, అవి క్లియర్గా ఇంగ్లీష్ వర్డ్స్ ఇంగ్లీష్లోనే వస్తున్నాయి అనమాట. ప్లేస్ని తెలుగులో ప్లేస్ అని రాస్తే అది క్లియర్గా అర్థమవుతుంది జనాలకి. సో ఇంగ్లీష్ వర్డ్స్ ఇంగ్లీష్లో ప్రాపర్గా ఐడెంటిఫై చేస్తుంది అండ్ తెలుగు వర్డ్స్ కూడా క్లియర్గా తెలుగులో వేస్తుంది అనమాట. ఇది చాలా అడ్వాంటేజ్ నాకు తెలిసి. మిగతా ఇన్ షార్ట్ వాటిలో ఏంటంటే ఆ ప్లేస్ అనే దగ్గర ప్రదేశము ఇట్లా ప్యూర్ తెలుగులోకి మార్చేస్తుంది అనమాట. నేను వాటిని డిగ్రేడ్ చేయాలన్న పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పట్లేదు, కానీ దాంట్లో ఎంగేజ్మెంట్ ఉండదన్నమాట. ప్లేస్ అంటే ప్లేసే అందరికీ అర్థమవుద్ది, ప్రదేశము లేకపోతే స్థలము అంటే చాలామందికి అర్థం అవ్వదు అనమాట. ఇప్పుడున్న మన లేటెస్ట్ తెలుగు లాంగ్వేజ్లో అది మంచిగా చెడుగా అనే ఉద్దేశం మాట్లాడాలని నేను అనుకోవట్లేదు, ఇది మన తెలుగు లెక్చర్ కాదు కాబట్టి. సో క్యాప్షన్స్లో మీరు క్లియర్గా చూడండి, ఇంకా మీరు ఎడిట్ చేసుకోవచ్చు, ట్రిమ్ చేయొచ్చు, ఇంకా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట ఇందులోని. సో మీరు లెఫ్ట్ సైడ్ మూవ్ చేస్తే కనుక థంబ్నెయిల్ కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు అండ్ అవుట్రో క్రియేట్ చేయొచ్చు. బయటకు వెళ్ళడానికి ఆటో ఫ్రేమింగ్ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు కావాలంటే. ప్రస్తుతానికి అయితే నేను ఆటో ఫ్రేమింగ్ ఆఫ్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా ఇంకా డిఫరెంట్ ఎఫెక్ట్స్ కానీ బీ రోల్స్ కానీ అన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ప్రస్తుతానికి నేను అవన్నీ యూజ్ చేయట్లేదు. నాకు కావాల్సింది అయితే
క్లియర్గా ఈ క్యాప్షన్స్ కాబట్టి క్యాప్షన్స్ మీరు అబ్జర్వ్ చేయండి ఎంత బాగా వచ్చిందో. కిందకి మనం వస్తే ఇక్కడ మెయిన్ ఇంట్రెస్టింగ్ అనమాట. నేను ఇందాక మీకు చూపించా కదా ఎల్లో కలర్లో వస్తున్న క్యాప్షన్స్, ఇక్కడ చూడండి చాలా ఇంట్రెస్టింగ్ స్టైల్స్ అయితే ఉన్నాయన్నమాట. నాకు బెస్ట్ స్టైల్, నేను ఎక్కువ ఇష్టపడే స్టైల్ ఏంటంటే ఈ థర్డ్ వన్ ఉంది చూసారా, థర్డ్ వన్ ఇది నేను మీకు ప్లే చేసి చూపిస్తాను ఎలా ఉంటుందో చూడండి. ఎందుకంటే మనం మాట్లాడుతున్నప్పుడు కంటిన్యూటీ ఉంటుంది అనమాట, ఒక్కొక్క పదం కాకుండా కంటిన్యూటీ ఉంటుంది. మన భీమవరం వెళ్ళినప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. హైదరాబాద్ నుంచి మేము కార్ తీసుకెళ్ళలేదు. సో మీకు క్లియర్గా అర్థమైంది కదా క్యాప్షన్స్ ఎంత మనం ఇంట్రెస్టింగ్గా తయారు చేసుకోవచ్చు అనేది. ఇక్కడ కింద ఉన్న క్యాప్షన్స్ స్టైల్స్ అవన్నీ కూడా మీరు మార్చుకోవచ్చు అనమాట. చాలా డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి. ఇక్కడైతే తెలుగు, ఇక్కడ కలర్ వచ్చింది చూసారా, కలర్ కూడా ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది అనమాట. నేను ఇంకొకసారి అది కూడా మీకు పెట్టి చూపిస్తాను, ఎందుకంటే బెస్ట్ ఉన్నది. అనుకుంటే ఏదైనా చేయొచ్చు. మన భీమవరం వెళ్ళినప్పుడు ఇది మంచిగా అనిపిస్తుంది. అఫ్ కోర్స్ న్యాచురల్ ఫ్లో కూడా ఉంది, అండ్ మాట్లాడే పదం కూడా హైలైట్ అవుతుంది అనమాట. ఏ పదం అయితే కరెక్ట్గా మనం మాట్లాడుతున్నామో ఆ పదం రెడ్ కలర్లో వస్తుంది అనమాట. చూడండి చిన్న ఇన్సిడెంట్ జరిగింది. హైదరాబాద్ నుంచి మేము వేరియస్ ఆప్షన్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ క్యాప్షన్స్, థంబ్నెయిల్స్ అవి మనం మాట్లాడుకున్నాం కదా. ఆటో ఫ్రేమింగ్ అవ్వచ్చు. ఆటో ఫ్రేమింగ్ నేను ఆఫ్ చేస్తాను ప్రస్తుతానికి, ఫ్రేమింగ్ మనకు అవసరం లేదు. అండ్ మీరు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు అనమాట. వైరల్ ఎఫెక్ట్స్ అవ్వచ్చు. బీ రోల్స్ అంటే మీరు మాట్లాడుతున్నారు కదా, దేని గురించి అయితే మీరు మాట్లాడుతున్నారో ఆ మాట్లాడిన పదాన్ని బట్టి, ఇప్పుడు నేను ఆటో గురించి మాట్లాడుతున్నాను అనుకోండి, బ్యాక్గ్రౌండ్లో ఒక ఆటో వచ్చినట్టుగా అట్లా మీరు కావాలంటే ఇక్కడ లోగో కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఏదైనా మ్యూజిక్ కూడా యాడ్ చేయొచ్చు. నేను మ్యూజిక్, లోగో వాటి జోలికి వెళ్ళట్లేదు ప్రస్తుతానికి, క్యాప్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచిస్తున్నాను కాబట్టి దీన్ని నేను ఎక్స్పోర్ట్ చేస్తున్నాను అనమాట. సో నేను ఇక్కడ ఆల్రెడీ క్యాప్షన్స్ యాడ్ చేశాను కాబట్టి మనకి పైన ఉన్న క్రెడిట్స్ ఉన్నాయి చూసారా, ఆ క్రెడిట్స్ అనేవి 0 అయిపోయినాయి అనమాట. అంటే ఒక రీల్ ఏదైతే ఉందో ఆ రీల్ని మనం యూజ్ చేసుకోవడానికి మనకి క్రెడిట్స్ అనేవి ఒక క్రెడిట్ పడుతుంది అనమాట. మీరు 3 రీల్స్ ఎడిట్ చేసుకోవాలనుకోండి, 3 క్రెడిట్స్ అయితే పడుతుంది అనమాట. జనరల్గా ఈ అప్లికేషన్ పెట్టినప్పుడు ఒక్కొక్క రీల్కి వీళ్ళు ఎంత ప్రైస్ పెట్టారంటే 39 రూపీస్ ప్రైస్ పెట్టారనమాట ఒక రీల్ ఎడిట్ చేసుకోవడానికి. ఇది ఫస్ట్ది ఫ్రీ కాబట్టి మీరు ఫ్రీగా చేసుకోవచ్చు మీ ట్రయల్ కోసము. అండ్ దాని తర్వాత మీరు ఒక్కొక్క రీల్కి 39 రూపీస్ అనమాట. కానీ అందరికీ అడ్వాంటేజ్ ఉండాలి. ఒక రీల్ చేసుకుంటే మళ్ళీ పేమెంట్ మళ్ళీ 3 రీల్స్కి చేసుకోవడం, అది 100 దాటడం ఇట్లా ఉంది కాబట్టి వాళ్ళు ఈజీగా ఒక ప్యాక్, అంటే 3 రీల్స్ స్టార్టింగ్ ప్యాక్ అనమాట ఇది. మీరు ఫస్ట్ రీల్ ఫ్రీగా చేసుకున్న తర్వాత 3 రీల్స్ మీరు క్రియేట్ చేసుకోవాలనుకుంటే జస్ట్ 99 రూపీస్లోనే మనకి 3 రీల్స్ అయితే ఇస్తున్నారనమాట. నేను దానికి సంబంధించిన లింక్ కూడా కింద, పర్చేజ్ లింక్ కూడా కింద ఇస్తాను. ఫస్ట్ మీరు ఆ 99 రూపీస్ది ట్రై చేయండి, చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. 3 రీల్స్ అనేవి ఖచ్చితంగా అందరూ ఫాలో అవుతారు. మినిమం 3 రీల్స్ కానీ షార్ట్స్ కానీ క్రియేట్ చేస్తారు. సో ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది అనమాట. 3 రీల్ ప్యాక్ అయితే మీరు చేసుకోవచ్చు. మనం ప్రైసింగ్ వెళ్ళినా లేకపోతే వేరే వెబ్సైట్ ఓపెన్ చేసినా మళ్ళీ ఈ వెబ్సైట్కి వచ్చేసి మన ప్రాపర్గా మన జీమెయిల్తో మనం లాగిన్ అయితే కనుక మన రీల్స్ అనేవి ఎక్కడికి పోవన్నమాట. సో నేను ఈ పర్టికులర్ రీల్ ఉంది కదా, రీల్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇది ఆల్రెడీ మనకి ప్రిపేర్ అయిపోయిన రీల్ కాబట్టి, ప్రిపేర్ అయిపోయిన షార్ట్ వీడియో కాబట్టి దీంట్లో మనకి ఏమి ప్రాసెస్ ఏం పట్టదు అనమాట. సో ఇక్కడ నెక్స్ట్ ఎక్స్పోర్ట్ అని ఉంది చూడండి. ఎక్స్పోర్ట్ ఆప్షన్స్, అన్ని రకాల ఎక్స్పోర్ట్ ఆప్షన్స్ ఉన్నాయి. మీరు కావాలనుకుంటే నేను 4Kలో అప్లోడ్ చేశానని చెప్పాను కదా, సో 4K వరకు కూడా ఇస్తుంది అనమాట ఇది. అండ్ మనం కావాలంటే తక్కువ రిజల్యూషన్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, 1080లో చేసుకోవచ్చు. నేను 4K కాబట్టి 4Kలో ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. మనకి ప్లీజ్ వెయిట్ అని కనిపిస్తుంది. ఎక్స్పోర్టింగ్ మనకి ఎంత టైం పడుతుందో చూద్దాం. సో ఎక్స్పోర్ట్ అంటే మనకి సేవ్ అయిపోయి డౌన్లోడ్ అవ్వాలన్నమాట. సో మొత్తం రిజల్యూషన్ అంతా కింద కనిపిస్తుంది 30 FPS, అండ్ క్వాలిటీ కూడా 4K, MP4 అంతా, మన డ్యూరేషన్ 34 మినిట్స్ అంతా కనిపిస్తుంది. అవుట్రో ఇవన్నీ డిసేబుల్డ్, ఫ్రేమ్ స్టైల్ ఇదంతా క్లాసిక్గా ఉంది. అండ్ వేరియస్ ఆప్షన్స్ అన్నీ కూడా, ఇక్కడ ఎడిటింగ్ ఆప్షన్స్ అన్నీ కూడా నేను మీకు కవర్ చేయలేదు. ఇంట్రెస్టింగ్ అనిపిస్తే అవి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి క్యాప్షన్స్ చాలా పవర్ఫుల్ కాబట్టి వాటి గురించి నేను మాట్లాడుతున్నాను అనమాట. సో ఇది ఎంత టైం పడుతుందో మనం ఇక్కడ అబ్జర్వ్ చేద్దాము. ఎస్, మనకి ఈ ఎక్స్పోర్టింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఎక్స్పోర్టింగ్ అని మీకు తెలిసిందే కదా, సేవ్ చేయడము. సో మనకి మిగతా ఎడిటర్స్లో ఇంతే వీడియోని ఎక్స్పోర్ట్ చేయాలంటే ఈ టైం లైన్ ఇంటెన్సివ్ ఉంటాయన్నమాట. అంటే ఏంటంటే ఈ క్యాప్షన్స్ యాడ్ చేసిన తర్వాత మొత్తం ఫ్రేమ్ బై ఫ్రేమ్ అదంతా ప్రిపేర్ చేస్తూ వీడియో క్రియేట్ చేయాలంటే మనకి చాలా టైం పడుతుంది అనమాట. మీరు అదే క్యాప్షన్స్ లేకుండా సేవ్ చేస్తే ఈజీగా సేవ్ అయిపోతుంది. ఇక్కడ క్యాప్షన్స్ ఉండి కూడా మనకి ఆల్మోస్ట్ ఒక 2.5 మినిట్స్, అంటే 2.5 నిమిషాలు పట్టిందనమాట. స్టార్టింగ్లో మనకి వీడియో అప్లోడ్ చేయడానికి ఒక 2 మినిట్స్, 1.5 మినిట్ 2 మినిట్స్ అనుకోండి. ఇప్పుడు ఒక 2 మినిట్స్, టోటల్గా 4 మినిట్స్. మధ్యలో మనం క్యాప్షన్స్ డిఫరెంట్ ట్రై చేయడానికి మనకి ఫస్ట్ టైం కాబట్టి అన్ని క్యాప్షన్స్ ఏమేమి ఉన్నాయో చూసుకున్నాము. లేదా మీకు ఆల్రెడీ ఐడియా ఉందనుకోండి, 1-2 సార్లు ఇది యూజ్ చేస్తే కనుక మీకు సింపుల్గా ఈ క్యాప్షన్ బాగుంది కాబట్టి వెళ్ళిపోతారు. సింపుల్గా ఒక 5-6 సెకండ్స్లోనే 10 సెకండ్స్లోనే మీరు ఈజీగా మీకు కావాల్సిన క్యాప్షన్స్ క్లిక్ చేస్తారు. జస్ట్ చేంజ్ చేయడం అంతే కదా, ముందే అంతా క్రియేట్ అయిపోయింది కాబట్టి ఓవరాల్గా వాళ్ళు చెప్పిన 5 మినిట్స్లో మొత్తం క్రియేట్ అవుతుంది అనేది అప్లికబుల్ అనమాట. అండ్ దట్టు నేను 4K రెజల్యూషన్లో పెట్టా కాబట్టి అది అంత తక్కువ టైంలో అయిపోయింది అనమాట.
నేను గ్యాలరీలోకి వెళ్ళి మన పర్టికులర్ వీడియో ఏదైతే ఉందో వీడియోని నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది మన వీడియో అనమాట. సో ఇక్కడ మన ఇందాక టింగ్లిష్ అండ్ రెడ్ కలర్ స్టైల్ వాడాం కదా, అదంతా మనకి క్లియర్గా కనిపిస్తుంది అనమాట. సో ఇలా మీరు మీ వీడియోస్ని ఇన్స్టెంట్గా అంటే జస్ట్ ఒక 5 మినిట్స్ గ్యాప్లోనే మీ నెట్వర్క్ ఇంకా బాగుంటే ఇంకా ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు. మీ ఫాస్ట్గా అప్లోడింగ్ ప్రాసెస్ ఇంకా ఫాస్ట్గా ఉంటే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. సో ఇక్కడ 5 మినిట్స్లోనే ఓవరాల్ ప్రాసెస్లో మన రీల్కి అయితే మనం క్యాప్షన్స్ యాడ్ చేయడం జరిగింది. చాలా ఇంట్రెస్టింగ్ క్యాప్షన్స్ అనమాట. నాకైతే క్యాప్షన్స్ పవర్ తెలుసు కాబట్టి నేను క్యాప్షన్స్ వాడదామని చెప్పి ఈ వైరల్ రీల్స్ అప్లికేషన్ మీద రిలై అవుతున్నాను. సో ఇక మీద నుంచి నా వీడియోస్లో కూడా క్యాప్షన్స్ వస్తూ ఉంటాయి. మీరు ఎక్కడి నుంచి నేను చేశానని చెప్పి మీరు మళ్ళీ స్పెసిఫిక్గా అడగండి. ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో కింద లింక్ ఉంటుంది. ఫస్ట్ వీడియో ఫ్రీ కాబట్టి మీరు ఫస్ట్ రీల్ కానీ షార్ట్ వీడియో కానీ ఆ ఫ్రీ క్రెడిట్తో చేసుకోండి. ఆ తర్వాత కూడా 3 రీల్స్ ప్యాక్ అంటే 3 షార్ట్ వీడియోస్ కానీ 3 రీల్స్ కానీ ఎనీ 3 వీడియోస్ అనమాట. మీరు వాటిని చేసుకోవడం జస్ట్ 99 రూపీస్కి మనకి ఇస్తున్నారనమాట. దాని తర్వాత మీరు కావాలంటే మంత్లీ ప్యాక్ తీసుకోవచ్చు, ఇయర్లీ ప్యాక్ తీసుకోవచ్చు, అది మీ ఇష్టము. కానీ ఈ ఆపర్చునిటీ ఏదైతే ఉందో 99 రూపీస్కి 3 రీల్స్ అనేది అది బెస్ట్ డీల్ అని నేను అనుకుంటున్నాను. సో మీకు అందరికి కూడా హెల్ప్ అవుతుందన్న పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తున్నాను. ఇంత రిలయబుల్గా అంటే ఇంత నీట్గా ఇంత క్లియర్గా టెంగ్లిష్ అనే దాంట్లో కూడా క్యాప్షన్స్ వస్తున్నాయి. దాన్ని మీరు కావాలంటే తెలుగులో కూడా చేసుకోవచ్చు. తెలుగు ఆర్ టెంగ్లిష్ ఏదైనా ఒక స్విచ్ అనమాట. స్విచ్ నొక్కితే అటు నుంచి ఇటు నుంచి అటు ఈజీగా మారిపోతుంది. సో దాన్ని మీరు క్లియర్గా చేసుకోవడానికి ఈ పర్టిక్యులర్ వైరల్ రీల్స్ అనే వెబ్సైట్ చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని ఫాలో చేసుకొని మీరు మీ రీల్ని వైరల్ చేసుకోండి. సో వైరల్ రీల్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మంత్లీ అయితే మంత్లీ, ఇయర్లీ అయితే ఇయర్లీ. బట్ ఇది మీకు హెల్ప్ అవుతుంది గ్యారంటీగా. ఇది నేను వాళ్ళ దగ్గర నుంచి మనీ తీసుకుని చేయట్లే అనమాట. ఇది ఒక పెయిడ్ ప్రమోషన్ కాదు. ఇది ఒక ఎఫిలియేట్ ప్రోగ్రామ్ కూడా ఉందన్నమాట. అంటే మీరు నా లింక్ ద్వారా యూజ్ చేసి మీరు కొంటే దాని నుంచి నాకు రిటర్న్స్ వస్తుంటాయి అనమాట. మీరు కూడా ఎఫిలియేట్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలి. మీరు కూడా మీ దగ్గర నుంచి కూడా ఎక్కువ మంది కాంటాక్ట్స్ తీసుకుంటారు, సబ్స్క్రిప్షన్స్ తీసుకుంటారు అనుకుంటే కనుక మీరు ఖచ్చితంగా ఈ వెబ్సైట్లో ఉన్న అఫిలియేట్ ప్రోగ్రామ్ని కూడా మీరు ట్రై చేయొచ్చు కావాలంటే. సో ఇది మీకు హెల్ప్ అవుతుంది అన్న ప్యూర్ ఇంటెన్షన్తో మాత్రమే నేను చేస్తాను అనమాట. అఫిలియేట్ వస్తే లేదంటే లేదు, మీరు మిగతా వాళ్ళు కొంటే కొంటారు లేదంటే లేదు అన్న దాని మీద ఉంటుంది కాబట్టి. సో నేను ప్యూర్ హానెస్ట్గా మంచి వీడియో, మంచి క్యాప్షన్స్ చేయగలిగిన ఒక అప్లికేషన్ మీకు చెప్పాలని మాత్రమే నేను ఈ వీడియో చేస్తాను. సో మీలో అర్థమైన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఆ వైరల్ రీల్స్ అప్లికేషన్ని ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ప్యాక్ కూడా తీసుకోండి. నా స్ట్రాంగ్ రికమెండేషన్ అయితే షార్ట్స్ చేసేవాళ్ళు తొందరలోనే మనకి 20 మిలియన్ రూల్ కూడా రాబోతుంది కదా. 20 మిలియన్ అయితే తప్ప మనకి మానిటేషన్ అవ్వదు. సో అలాంటి ఎంగేజ్మెంట్ పెంచుకోవడానికి క్యాప్షన్స్ లాంటివి కూడా మీరు వదలకూడదు అనమాట. క్లియర్గా చేయాలి. ఏదో ఒక వీడియో పెట్టేద్దాము వైరల్ అయిపోద్దాని కూడా లేదనమాట. అండ్ దట్టు మనకి జనవరి నుంచి ఫిబ్రవరి 1 నుంచి మనకి ఏం రూల్ వస్తుంది, ప్రతి 90 డేస్కి కూడా మనం 10 మిలియన్ వ్యూస్ అయితే మెయింటైన్ చేయాలి షార్ట్స్లో. అప్పుడే మనకి షార్ట్స్ యాడ్ రెవెన్యూ వస్తుంది అనమాట. సో మీరు ఇవన్నీ కూడా చేయాలనుకుంటే కనుక ఈ వైరల్ రీల్స్ కానీ లేకపోతే ఈ క్యాప్షన్స్ కానీ మీరు ఖచ్చితంగా చెయ్యాలి. మీకు హెల్ప్ అవుతుంది అన్న ఉద్దేశంలో నేను చేస్తున్నాను. సో స్టే స్ట్రాంగ్, మంచి కంటెంట్ క్రియేట్ చేయండి. ఎంత అప్డేట్స్ వచ్చినా సరే మీరు ఇలాంటి టెక్నిక్స్ వాడి మీరు వాటిని బీట్ చేసి ఇంకా ముందుకు వెళ్ళి మీరు మానిటేషన్ అయ్యి అండ్ మంచి రెవెన్యూ కూడా మీరు సంపాదించుకోవాలన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోని మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. అండ్ హైప్ కూడా చేయండి. కామెంట్ సెక్షన్ దగ్గర ఉంటుంది, లైక్ చేసిన హైప్ కనిపిస్తుంది, హైప్ కూడా చేయండి. వీడియో నచ్చితే క్యాప్షన్స్ పవర్ మీకు తెలిస్తే క్యాప్షన్స్ పవర్ఫుల్ అని చెప్పి కింద కామెంట్ చేయండి. సో దట్ ఈ వీడియో ఇంకా ఎక్కువ మంది కూడా పుష్ అవుతుంది, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది అన్న ఉద్దేశంతో. సో స్టే స్ట్రాంగ్, అందరం కలిపి గ్రో అవుదాము, అందరం కలిసి గ్రో అవుదాం అనేది మన ఎజెండా. మీరు గ్రో అవ్వాలి, నేను కూడా గ్రో అవ్వాలి. సో గ్రోత్లో ఇది ఒక టిప్ అనమాట. సో వైరల్ రీల్స్ వాడండి, క్యాప్షన్స్ చేసుకోండి, మీ రీల్స్ని నిజంగా వైరల్ చేసుకోండి. ఇది వాళ్ళు ఇచ్చిన క్యాప్షన్ కాదు, నాకు అనిపించింది హానెస్ట్గా నేను చెప్తున్నాను. సో ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ఫస్ట్ అట్లీస్ట్ అందరూ కూడా ట్రై చేయాలనేది నా ఉద్దేశం. ఒక్కసారి ట్రై చేయండి, దాని తర్వాత మీకు గ్యారంటీగా నచ్చుతుంది. దాని తర్వాత కావాలంటే మీరు 3 అలా తీసుకోవచ్చు అనమాట మీ నీడ్ని బట్టి. అండ్ 99 రూపీస్ అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో అది పెద్ద డీల్ కాదనమాట. ఈజీగా మనం వేరే వాళ్ళ ఛానల్ మెంబర్షిప్ తీసుకుంటున్నాము, లేకపోతే ఒక చిన్న బిర్యానీ ప్యాకెట్ తీసుకుంటున్నాము, అంతే అనమాట. 99 రూపీస్ సింపుల్గా చెప్పాలంటే మనకి ఏదో పేమెంట్ చేస్తున్నప్పుడు మనకి ఏదో పెద్దగా అనిపిస్తుంది, కానీ దాని వాల్యూ మనకి తెలిస్తే దానికి మనకి సరిపోతుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వెళ్ళొచ్చు అనమాట. నాకైతే మంచి డీల్ అనిపిస్తుంది, మీరు పిక్ చేసుకోవచ్చు. ఫస్ట్ ట్రై చేయండి, తర్వాత 3 ప్యాక్ 99 కూడా తీసుకోండి. సో అందరం కలిసి గ్రో అవుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్. కీప్ సపోర్టింగ్ వికాస్ తెలుగు టెక్.